అక్రిడేటర్గా వర్క్ చేస్తున్నాను ఎన్ఏబిఎల్. ఎన్ఏబిఎల్ అంటే నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్. ఇది క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఒక ఇండివిజువల్ బోర్డు. ఈ ఎన్ఏబిఎల్ అనేది ఏంటంటే ఒక అక్రిడిటేషన్ స్టాండర్డ్, లైక్ డిఫరెంట్ స్టాండర్డ్స్ ఆర్ దేర్. అందులో ఎన్ఏబిఎల్ అనేది ల్యాబొరేటరీకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రకారం రికగ్నేషన్ ఇస్తుంది టు వెరిఫై ద కాంపిటెన్సీ. అంటే వాళ్ళ కాంపిటెన్సీ వెరిఫై చేసి అక్రిడేషన్ అనేది రికగ్నేషన్ ఇస్తుంటారు అన్నట్టు. ఐఎస్ లైక్ మా దగ్గర డిఫరెంట్ స్టాండర్డ్స్ ఉన్నాయి. 15189, 17025, లైక్ 17025 ఫర్ మెడికల్ టెస్టింగ్ స్టాండర్డ్. టెస్టింగ్ లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. టెస్టింగ్ ల్యాబొరేటరీ, క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీ, చాలా టెస్టింగ్ ఉంటుంది. లైక్ మనం తీసుకునే చిన్న వస్తువుల నుంచి మన దైనందిన జీవితంలో ఏమేమి వస్తువులు వాడతామో, ఏ వస్తువు తీసుకున్నా, మన ప్రకృతిని తీసుకున్నా, వాతావరణాలు తీసుకున్నా, మీరు ఏదైనా ఒక వస్తువు బజార్కి వెళ్ళి ఒక వస్తువు కొనుక్కున్నా కానీ అన్నిటికీ టెస్టింగ్ అనేది ఒక యాక్టివిటీ జరుగుతుంది అన్నట్టు. ఆ ల్యాబొరేటరీ టెస్టింగ్ కి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రకారము ఆ ల్యాబ్ కు టెస్ట్ రిపోర్ట్ కి కాంపిటెన్సీ ఉందా లేదని వెరిఫై చేసేది ఎన్ఏబిఎల్. ఎన్ఏబిఎల్ అనేది నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్. ఈ రోజు హైదరాబాద్ ఈ పార్క్ హోటల్లో మేము చేసుకున్నది ఏంటంటే వరల్డ్ అక్రిడిటేషన్ డే. దీన్ని ఏమంటే ప్రపంచ అక్రిడిటేషన్ దినోత్సవం అంటారు. ఇది ఐలాక్, ఐఏఎఫ్ కలిసి 9 జూన్ కి ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు మామూలుగా. ఈ ఇయర్ ఎన్ఏబిఎల్ కొత్త ఇనిషియేటివ్ తీసుకొని 20 ప్రదేశాల్లో ఈ వరల్డ్ అక్రిడిటేషన్ డేని ఈ రోజు సోమవారం నాడు సెలబ్రేట్ చేశారు. ఇక్కడ ఆల్మోస్ట్ మన దగ్గర ఇప్పుడు ఈ రోజు జరిగిన ఈవెంట్ లో నియర్లీ 100 మంది దాకా, 120 పీపుల్ అటెండెడ్ ద ప్రోగ్రామ్. వాళ్ళు డిఫరెంట్ ల్యాబ్ నుంచి, అప్లికెంట్ ల్యాబ్ అవ్వచ్చు, అక్రిడేటర్ ల్యాబ్ అవ్వచ్చు, స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, రెగ్యులేటర్స్ ఉన్నారు, అలా చాలా మంది అటెండ్ అయ్యారు. ఇందులో చాలా మంచి సెషన్స్ జరిగాయి, చాలా మంచి డిస్కషన్ జరిగాయి. వాళ్ళతో పాటు వాళ్ళకున్న క్వైరీస్ ని వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యారు, అందరితో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకున్న క్వైరీస్ ని సాల్వ్ చేసుకున్నారు.